హాయ్ పిల్లలు, ఇప్పటివరకు మనం 8 కథలు చెప్పుకున్నాం కదా. ఈరోజు నేను చెప్పబోయేది 9వ కథ. ఈ కథ ఒక బ్రహ్మరాక్షసుడిది. కథలోకి డైరెక్ట్గా వచ్చేద్దాం. పాపం శివుడు తల్లిదండ్రులు లేని అనాథరా. ఒకరోజు రామాలయం మెట్ల మీద ఏడుస్తూ కనిపించిన ఒక పసిబిడ్డను చూసి పూజారి జాలిపడి చీరతీసి పెంచి పెద్దవాడిని చేశాడు. శివుడు ఊళ్ళో ఎవరికి అవసరం వచ్చినా కూడా సహాయపడుతూ అందరికీ తల్లో నాలుగుగా మెలుగుతూ మంచితనానికి మారుపేరు అనిపించుకున్నాడు. ఒకసారి వినాయక చవితికి పువ్వులు పత్రి కోసం శివుడు తన మిత్రులతో కలిసి అడవికి వెళ్ళి పత్రి సేకరిస్తూ ఉండగా ఒక పెద్ద గండబేరుండ పక్షి రివ్వున ఎగురుకుంటూ వచ్చి స్నేహితులందరూ భయపడి అరుస్తుండగానే తన బలమైన గోళ్లతో శివుడిని ఎత్తి మూపున ఎక్కించుకుని వాయువేగంతో చాలా దూరం ప్రయాణించి అడవిలోని ఒక పర్ణ కుటీరంలో శవంలా పడి ఉన్న ఒక వృద్ధుడి పక్క అతన్ని భద్రంగా దించింది. వెంటనే అది తలవాల్చవేయటం, మరుక్షణం వృద్ధుడు లేవటం చూసి శివుడు తెల్లబోయాడు. వృద్ధుడు శివుడి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా భుజం తట్టి, నాయన, నా పేరు వలలుడు. మా పెద్దలు నేర్పిన తాంత్రిక విద్యల్ని కేవలం పరోపకారానికి ఉపయోగించాలన్నటువంటి నియమానికి అనుగుణంగా అడవుల్లో దొరికే అరుదైన వనమూలికలను సేకరించడానికి మాత్రమే చనిపోయిన జంతువులు పక్షుల కళేబరాల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ మూలికలతో గత 100 ఏళ్లుగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు వైద్యం చేస్తున్నాను. ఒకసారి బద్రికారణ్యంలో తప్ప మరెక్కడా లభించని ఒక అరుదైన మూలిక కోసం గరుడపక్షి రూపం ధరించి వెతుకుతూ ఉండగా అక్కడ టింఠాకరాళ్ళు అనే రాక్షసుడు ఒక గుహని స్థావరంగా చేసుకుని అడవిలో విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రకృతి సంపదపై ఆధారపడి జీవించే కొండజాతుల వారిని చిత్రహింసలకు గురి చేయటం చూశాను. పాపం నోరు లేని మూగజీవాలన్నీ వాడి ఆకలికి బలైపోవటంతో అడివంతా వెలవెలపోతున్నది. ఆ అమాయకులకు వాడి పీడను వదిలించడం వయోభారంతో కృషిస్తుపోతున్న నా వల్ల కాదు. దానికి తగిన సమర్థుడి కోసం వెతుకుతూ మీ గ్రామానికి వచ్చి నిన్ను గురించి అందరూ గొప్పగా చెప్పుకోవటం విని నీ నడవడికను స్వయంగా పరిశీలించి నా విద్యలు నాతోనే అంతరించిపోకుండా నీకు ఉపదేశించాలన్నటువంటి అభిలాషతో నిన్ను ఇక్కడికి తీసుకురాక తప్పలేదు. ఈ వృద్ధుడి కోరికను దయచేసి మన్నించి నా శక్తులన్నీ నువ్వు స్వీకరించి లోకోపకారం కోసం వినియోగించు అంటూ దీనంగా అర్థించాడు. శివుడు వింతగా చూసి, స్వామి, అతి సామాన్యుడైన ముక్కు మొహం ఎరగని నన్ను నమ్మి ఈ అద్భుత శక్తుల్లో ధారపోయటం కంటే మీరే ఈ సృష్టించిన ఈ దేహాన్ని విడిచి మరో దేహంలో ప్రవేశిస్తే ఆ దుర్మార్గుణ్ణి చంపి చిరకాలం మీ సేవల్ని కొనసాగించవచ్చు కదా అని అడిగాడు. ఆయన వెంటనే, లేదు వచ్చా, అది సృష్టికే విరుద్ధం. ఏ ప్రాణి ఆయువు తీరగానే దేహంతో పాటు ఆత్మ కూడా పరమాత్మలో లీనం కావడమే సృష్టి ధర్మం. నాకు మరణం ఆసన్నం కాబోతుంది, అందుకే నా మాట కాదనకు అని ప్రాధేయపడ్డాడు. ఆ మహాత్ముని ఔన్నత్యానికి శివుడు అబ్బురపడి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గర ఉపదేశం పొంది గురువు పాదాలకు నమస్కరించి గండబేరుంట పక్షిలోనే ప్రవేశించి బదరికారణ్యానికి ఎగురుతూ వెళ్ళాడు. గోవద్దకు చేరగానే ఆ పక్షిదేహాన్ని విడిచి ఒక అందమైన దేవకన్యగా మారి అక్కడే తిరుగుతూ ఉండగా టింటాకరళ్ళు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై, సుందరి, నీవెవరు? ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావెందుకని అని అడిగాడు. అనే దేవకన్య రూపంలో ఉన్న శివుడు దీనంగా విలపిస్తున్నట్లు నటిస్తూ, మహాబలి, నేను ఒక దేవకన్యను. ఒకసారి నా తండ్రి కోపావేశంలో నన్ను 1000 ఏళ్ళు భూమి మీద జీవించమని శపించి ఆ తర్వాత నా బాధ చూడలేక నన్ను పెళ్ళాడిపోయే వరుడు ఒంటికాలిపై నిలబడి పంచాక్షి మంత్రాన్ని ఏకాగ్రతగా 1000 సార్లు గనక చెప్పిస్తే అతను నాతో పాటు 1000 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని వరమిచ్చాడు. అందుకే నీ వంటి బలశాలిని భర్తగా పొందాలన్న ఆశతో వెతుక్కుంటూ ఇక్కడ తిరుగుతున్నాను అని చెప్పగానే వాడు వికటాట్టహాసం చేస్తూ, ఓష్, ఇంతేనా? 1000 ఏళ్ల ఆయువు నాకు లెక్కలోనిది కాదు. ఎందుకంటే నా పంచప్రాణాలు ఈ ఎడమ కంటిలో ఉన్నాయన్న రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా తాడెత్తున ఉన్న నన్ను ఈ మరుగుజ్జు మానవులు ఏమీ చేయలేరని గర్వంగా చెప్పాడు. అప్పుడు శివుడు వాడిపై ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ, నువ్వు ఎంత శక్తిశాలివైనా ఈ రహస్యం తెలుసుకొని ఎవరైనా నీకు ప్రాణహాని కలిగిస్తే నిన్నెంతో ప్రేమించే నా గతేం కాను. అందుకే నా భయం పోగొట్టడానికైనా నువ్వు ఈ పంచాక్షరి మంత్రాన్ని తప్పక జపించాల్సిందే అని బలవంత పెట్టడంతో రాక్షసుడు ఆ అందగత్తెను సంతోషపెట్టేందుకు సరే అలాగే అంటూ సంబరంగా తన పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని ఒంటికాలిపై నిలబడి 2 కళ్ళు మూసి పంచాక్షరి మంత్రాన్ని జపించసాగాడు. శివుడు వెంటనే తన కామరూపాన్ని విడిచిపెట్టి పక్షి శరీరంలో ప్రవేశించి ఆ రాక్షసుడి 2 కళ్ళను తన పదునైన గోళ్లతో పెకలించి వేశాడు. వెంటనే రాక్షసుడు పడబొబ్బలు పెడుతూ నేలకడిగాడు. వాడి కేకలు విని భయంతో కంపించిపోతూ చుట్టూ చేరిన అటవికులు ఆ దుర్మార్గుడి చావుని కళ్ళారా చూసి అడవికి ఆ దుర్మార్గుడి పీడ విరగలేనందన్న ఆనందంతో శివుణ్ణి 1000 నోళ్ల పొగుడుతూ అడవిలో లభించే పుట్ట తేనె, బాదం పప్పు కానుకలిచ్చి సాదరంగా సాగనంపారు. శివుడు తిరిగి వచ్చేసరికి
కొన ప్రాణంతో ఉన్న వలలుడు ఆ రాక్షసుడి మరణవార్త విని అతన్ని చెయ్యెత్తి దీవిస్తూ సంతృప్తిగా కళ్ళు మూశాడు. శివుడు ఎంతో భక్తితో ఆ కుటీరంలోనే గురువుగారికి సమాధి నిర్మించి ఆ తర్వాత తన ఊరి పెద్దల అనుమతి పొంది అక్కడ దొరికిన తాళపత్రాలను అధ్యయనం చేసి మూలికా వైద్యం నేర్చుకొని 10 మందికి సేవలు అందిస్తూ గురువుకు తగిన శిష్యుడని ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. విన్నారు కదా పిల్లలు, అమాయకులైన ఆటవికుల్ని రక్షించేందుకు శివుడు ఎంత ధైర్య సాహసాలని ప్రదర్శించగలిగాడో మీరు అలాగే ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ఓకేనా? మరో కథతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.